ఇంత కామెడీ టాపిక్లో మాట్లాడకూడదేమో మీ ఫాదర్ విషయంలో బాగా సెంటి మీరు ఆ, అది అంటే ఒక పర్టికులర్ టాపిక్ డాడీది ఐ ఆల్వేస్ ఫీల్ అండి లైఫ్ అండ్ డెత్కి మన టైం మనకు వస్తుంది కదా నేను అనుకున్న ఆ టైంకి వెళ్ళిపోవాల్సింది ఎవరైనా సరే యూ హ్యావ్ టు. Yes. సో ఐ ఫీల్ హిస్ టైమ్ హ్యాస్ కమ్, హ్యాపీగా బతికారు, మంచిగా మంచిగా వెళ్ళిపోయారు. ఎక్కువ బాధలు పడి ఎక్కువ కష్టాలు పడి చేసుకోలేకుండా అలా కన్నా హీ హ్యాపీలీ వెంట్ అవే. సో ఇట్స్ ఓకే, హిస్ టైమ్ హెస్ కమ్, హీస్ గాన్. మై టైమ్ కమ్స్ ఐల్ గో. Yes, I love him, but I've gotten used to. We never expected కోవిడ్లో అలా ఇలాంటి ఒక వస్తుందని కూడా ఎవరో అనుకోం కదా. అవును. ఇట్ కేమ్, సో ఇట్స్ ఓకే. ఆ టైంలో మీరు వెళ్ళుకున్న పెయిన్ ఉంది కదా, అది నాకు వేరే చెప్పారు పాపం అమ్మాయి అన్నప్పుడు నేను కూడా అరే పాపం అంటే రెగ్యులర్ మామూలుగా ఉండే వాళ్ళకి జరిగితే అవునా పాపం అనుకుంటారు. నవ్వుతా ఉండి అందరిని నవ్వించాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మనోళ్ళే, హ్యాపీగా ఉంచుదాం అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అలాంటి ప్రమాదం జరిగినప్పుడు అవును, కానీ దట్ హ్యాస్ యాక్చువల్లీ ట్రిగర్డ్ మీ టు మేక్ మోర్ కామెడీ వీడియోస్. అవునా? ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బాధపడతా, మా డాడీ గురించి ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ చెప్పేసేదాన్ని, ఏడవాలనుకుంటే నాకు ఫోన్ చేయొద్దు, నేను తేడా మనిషి అని చెప్పా కదా. నాకు మా డాడీ అంటే ఇష్టం కదా అని ఏడుస్తా కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఏడవడం ఎవరన్నా నాకు నచ్చదు కూడా. ఏడిస్తే తిరిగి రారు కదా, ఎందుకు ఏడవడం? సో నాకు మా వెరీ వెరీ క్లోజ్ రిలేటివ్స్ అన్నయ్య ఎలా అయిపోయింది మోసం, ప్లీజ్ మీరు అలా ఏడుస్తుంటే నాకు నచ్చట్లేదు, నేను మళ్ళీ మాట్లాడతా, మీరు ఇలా ఏడిస్తే మేము అలా ఉంటామని చెప్పా. ఇలాగే అన్న, మీరు ఏడిస్తే మేము అలా ఉంటాం. సో నేను అంత ఏడవలేదు. ఐ ఫెల్ట్ బ్యాడ్ బికాజ్ ఐ ఫీల్ క్రైయింగ్ డజంట్ సాల్వ్ ప్రాబ్లమ్స్. నాకు ఐ మిస్ మై డాడ్, దట్స్ ఇట్. అది తెలుసు. ఐ మిస్ మై డాడ్. ఎస్, ఐ నో. ఐస్లో కానీ మీరు మాట్లాడినప్పుడు కూడా నేను చాలాసార్లు గమనించి, మీ గతంలో కూడా నేను చాలాసార్లు కలిసినప్పుడు కూడా మీలో ఒక తెలియని బాధ ఏదో ఉంది. మీరు ఎంత కామెడీగా చెప్పాలని ట్రై చేసినా మీ లైఫ్ మీద మీకున్న అవగాహన ఏంటో అది మీకే తెలుసు. నాకేంటంటే లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ అండి, ఇర్రెలవెంట్. అంటే మనం చేయాల్సిన పనులు చేసుకోవాలి. ఇష్టం ఉంది అలా అని చెప్పి మూల కూర్చుని ఏడుస్తా సాడ్ వీడియోస్, అసలు నా దాంట్లో నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఒక్క సాడ్ వీడియో ఉండదు, ఉండకూడదు కూడా. నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ సెకండ్ ఇలా బతికేయాలి, హ్యాపీ లైఫ్, అంతే, లివ్ లైఫ్. ఇక్కడ ఉన్నాను, ఈ ఉన్న 1 hour మీరందరూ సరదాగా ఇది ఒక మెమరీ లాగా అరే నవ్వుకోవాలి. కానీ అవును, ఐ డోంట్ లైక్ ఆర్టిఫిషియల్నెస్ అండి. ఏదో ఇప్పుడు ఆయన ఉన్నాడు మాట్లాడు, వెళ్ళే లోపల ఆయన మాట్లాడిచ్చాను. మన కళ్యాణ్ ఆయనే. కళ్యాణ్ అనే పేర్లే కొంచెం తేడా ఉంటుందేమో. లేదులేండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య ఆయన ఇదే వేరు. ఆయన కూడా ఆయన ఫ్యాన్. అవునా? ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ పవర్ స్టార్, చాలా ఇష్టం నాకు. సూపర్. కానీ మీకున్న ట్యాగ్ వేరు, మీకు ఇష్టం ఉన్న పర్సన్ వేరు, అలాంటివన్నీ చూస్తుంటారా? నేను అస్సలు ఐ డోంట్ గో బై ట్యాగ్స్. మనకు నచ్చందే అది వేస్తారు బ్రాండ్, కానీ నాకు ఇష్టం లేదు. కానీ ఎందుకు వేసారు బ్రాండ్? అది ఎవరు వేసారు ఏమో తెలియదు. అంటే బికాజ్ ఆ కమ్యూనిటీ నుంచి వచ్చా కాబట్టి అంటారు, కానీ నేను అస్సలు పట్టించుకోను, లీస్ట్ పట్టించుకుంటా. కానీ ఆ విషయం ఆయనకి ఇమ్మీడియట్గా చెప్పండి. ఎవరికి? ఇప్పుడు మీరు అన్న వాళ్ళకి ఎవరికి చెప్పాలో అలాగే చెప్పేయండి. కానీ చాలామంది అంటారు, నువ్వేంటి కొంచెం ఆర్జీవి లాగా నువ్వు కూడా ఇలా వెరైటీగా మాడుతూ ఉంటావు, వెరైటీగా పనులు చేస్తావు, వెరైటీ మనిషి అని. మేబీ అదే ఆ స్కూల్ అయి ఉంటుంది, ఆర్జీవి స్కూలే మీది. నాకు అర్థమవుతుంది కదా. ఆయన ఏంటంటే మాస్టర్స్ చేశారు, మీరు మాస్టర్లో ఎంట్రీ అయ్యానా? ఏదో ఒక రోజు మా గురువు గారు నేను కలిసి ఒక వీడియో చేయాలి. మీ గురువు గారి స్టూడియోకి వెళ్ళండి ఒక రోజు. వెళ్తారా? వెళ్దాం. తీసుకెళ్తాం. భయంకరంగా ఉండదు అసలు. భయంకరం కాదు, ఊహించరు. మేము మాట్లాడుకునేది అసలు ఎవడు అరే ఇలా కూడా మాట్లాడుకుంటారా అన్నట్టుగా ఉండాలి. ఉంటది, నాకు తెలుసు. ఇద్దరు తేడా మనుషులు మాట్లాడుకుంటారు. అది వెళ్ళండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను ఒక వీడియో తీసి పెడతాను, అది మీకే పెడతాను. మీరు ఓకే అని అప్రూవల్ చేసినాక మార్కెట్లో దిద్దాం. అదేంటంటే కింద నుంచి ఇలా కెమెరా పెడితే మొత్తం ఆకాశం నిండా అమ్మాయిలే కనబడుతూ ఉంటారు. ఇటు పక్క తిరిగితే అటు ఒక అమ్మాయి కనబడుతుంది, ఇటు పక్క తిరిగితే ఇటు అంటే
బికినీస్లో 2 పీసెస్లో ఇన్ని రకాలు ఉంటాయి సంగతి నాకు తెలియదు నిజంగానే. ఎక్కడ ఉంటాయి ఇవన్నీ? రాజీ మీ గురుగారు వాళ్ళ ఆఫీస్లో ఉంటాయి. ఇన్ని ఫోటోలా? అయితే వెళ్ళాల్సిందేగా. అదే వెళ్దాం. అదే వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇందాక వెరైటీగా నడుస్తా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అన్నారు కదా, అవును, మనం అక్కడ చేద్దాం, ఒకసారి చేద్దాం. మన ఇద్దరం వెళ్ళి నిజంగానే మనం ఏ కెమెరాలు కూడా అవసరం, మన అన్ని ఐఫోన్లే కాబట్టి మంచిగా సెల్ఫీ స్టిక్లు పెట్టుకొని మీరు ఒకటి పెట్టుకొని నేను ఒకటి పట్టుకుంటాను. ముందు ఆయనకైతే చెప్దాం, వస్తున్నాం. ఆయనకి కూడా చెప్పిన అవసరం లేదు. ఆయన అక్కడ దాకా ఆయన రూమ్ దాకా ఎంటర్ అయిన దాకా నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. వెళ్ళినాక ఇంటర్వ్యూ చేస్తున్నాడా, చేసుకొని బాగానే ఉంటుంది అంటాడు అంతే. ఆయన పెద్ద అసలు ఫీల్ అవడు. ఓకే, నాకు అదే అనిపిస్తుంది, కొంచెం చిల్ క్యాండిడేట్ ఆయన. కొంచెం చిల్ కాదు, బాగానా చిల్క బాబ్కా తాత. కానీ మీరు మాట్లాడే వీడియోస్లో మీకు తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, కానీ బండ బూతులు ఉంటాయి. అవునా? నాకు తెలియదే. కాదు మీకు అసలు బూతులు అంటే చిరాకు అసలు. అవును కదా, మాట్లాడాలంటే పరమ అసహ్యం. అవును అసలు నేను ఎంత పద్ధతిగా ఉండాలి, పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్. ఏదన్నా పద్ధతిగా మాట్లాడాలి. వేసుకునే బట్టలు మీరు పద్ధతిగా అనిపిస్తారు, కానీ మీ నోట్లో నుంచి మాటలు ఉండవండి. నా వీడియోస్ లో ఒకటి గమనించండి, నెవర్ ఎవర్ ఎంత కూడా స్కిన్ షో అన్నది ఉండదు. ఎందుకు మేడం అంత అందంగా ఉండి కూడా? అబ్బా అవసరం లేదులేండి. కాదు, నాకు ఇష్టం లేదు. ఐఎమ్ నాట్ అంటే ఇప్పుడు జింక్ ఉంది, ఒక జింక్ ఉంది, జింక బ్యూటిఫుల్ గా తిరుగుతుంది అనుకో, అందంగా ఉంటది. ఈ సన్నగా నాజుగ్గా ఉన్న అమ్మాయిలందరూ జింక జాతికి చెందిన వాళ్ళు, మనం ఏనుగు జాతికి చెందిన వాళ్ళం. ఏనుగు ఎక్స్పోజింగ్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటది. ఏనుగు అందుకే ఏనుగులాగా అలా హంబుల్గా నడుచుకుంటూ వెళ్తే దండం పెడతారు. అర్థమైందా? ఇది తెలుసుకోండి. జింకల్ని చూపించండి, ఏనుగుని చూపించకూడదు. అందుకేనా? అందుకే మీరు వైట్ ఎలిఫెంట్ ఏమో. ఏంటిది వైట్ ఎలిఫెంట్? వైట్ ఎలిఫెంటా? పర్వాలే, నా చామంచాయ, అంత కలర్ ఏం లేదు. వైట్ ఎలిఫెంట్ అంటే నా ఉద్దేశం మోయలేని వాళ్ళని, భారాన్ని తట్టుకోలేని వాళ్ళని వైట్ ఎలిఫెంట్స్ అంటారండి. అవునా? మీకు తెలిసి కూడా నాకన్నీ తెలియదండి. నాకు ఒకటే తెలుసు, ఎక్కడో ఏదో తేడా జరిగింది నన్ను కండంలో అని నాకు అది మాత్రం తెలుసు. I asked many times my mother. She said I don't know. Then I asked my father. He also said he doesn't know. ఇద్దరికి తెలియకుండా ఏం చేశారు నాకు అర్థం కావట్లా. ఎక్కడ మ్యాటర్ దా విషయం దా ఏదో తేడా జరిగింది. సో బట్ యా పర్లేదు, మేనేజ్ చేసుకుందాం. మరి ఇప్పుడు ఇండియాకి వచ్చేసారు, ల్యాండ్ అయ్యారు, సంగతి సినిమా ఇండస్ట్రీకి ఎలా చెప్తారు మీరు? ఇండస్ట్రీకా? నాలాంటి ఒక ఆర్టిస్ట్కి మీరు అవకాశాలు ఇవ్వకపోతే ఇండస్ట్రీ చాలా మిస్ అవుద్ది. ఒక 30-40 సంవత్సరాల తర్వాత మీరు ఆలోచించుకుంటే అప్పుడు లేట్ అయిపోద్ది, నేను పైన ఉంటాను. సో వివేకంతో ఆలోచించండి, కళ్ళు తెరవండి, చెవులతో వినండి నా డైలాగ్స్, నన్ను ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి.